ఏప్రిల్ 5 నుంచి 24వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారి యొక్క పక్ష ఫలాలు. ఈ పక్షంలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విషయంలో సానుకూలత ఉంది, ఏ విషయంలో ప్రతికూలత ఉంది ఇత్యాది వివరాలన్నీ కూడా ఈ పక్ష ఫలాల కార్యక్రమంలో తెలుసుకుంటారు. ఏప్రిల్ 14వ తారీఖు దాటిన తర్వాత నుంచి మిథున రాశి వారు వృత్తి ఉద్యోగాల్లో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఏదైనా సరే అక్కడ తొందరపాటుతో తీసుకునే నిర్ణయాలు కానీ, లేదా మన పై వాళ్ళని సంప్రదించకుండా మనంతట మనం స్వతంత్రంగా చేసే పనుల వల్ల కానీ కొంత ఇబ్బంది పడే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇక ఎవరైతే మిథున రాశిలో జన్మించి కవులు, కళాకారులు, గాయకులు ఎవరైతే ఉంటారో వారికి అనుకోని అవకాశాలు రావటం అనేది అయితే జరుగుతుంది. అలాగే వారి యొక్క ప్రతిభని ప్రదర్శించడానికి కూడా ప్రస్తుతం అనువైన కాలం నడుస్తుంది. కనుక వీటికి సంబంధించిన నిష్ణాతులు ఏదైనా సరే ఆ రకంగా కనుక ప్రయత్నించినట్టయితే కనుక వారి ప్రయత్నం సాఫల్యం పొందే అవకాశాలు అయితే కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక కొత్తగా ఎవరైతే మరి ఏదైనా సరే వాహనాలు కానీ, భూములు కానీ అలాంటివి ఏమైనా సరే తీసుకోవాలి అనుకుంటే కనుక ఏప్రిల్ 8వ తారీఖు తర్వాత క్రమంగా అనుకూలమైన స్థితి అనేది ఉంటుంది. కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక ఏప్రిల్ 8వ తారీఖు దాటిన తర్వాత నుంచి చేసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నప్పుడు ఏదైతే మిథున రాశి వారికి 70% అనుకూలమైన పరిస్థితులు అయితే కనుక ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ ఏప్రిల్ ముఖ్యంగా 5వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు ఉండే ఈ పక్ష ఫలాల్లో వీరికి 5వ తారీఖు, 8వ తారీఖు, 14వ తారీఖు, 21వ తారీఖు, 23వ తారీఖు ఇవి అనుకూలమైన తేదీలుగా చెప్పచ్చు. ఇక ఆదివారం, సోమవారం, గురువారం, శుక్రవారం ఎక్కువ ప్రోత్సాహకరంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. ఇక మిథున రాశి వారు ఈ పక్షమంతా కూడా ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక ఇతరులతో కొంతవరకు సయోధ్య పెరగడానికి కానీ, ఇరుగు పొరుగు వారి వల్ల సహాయ సహకారాలు లభించడానికి కానీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక సుబ్రహ్మణ్య ఆరాధన అనేది ఈ పక్షం వీరికి ఎక్కువగా మేలు చేయటం అనేది కూడా ఉంటుంది. ఇక ఈ వారం వీరు ఈ పక్షం ఏదైనప్పటికీ కూడా ఎక్కువ జాగ్రత్త పడవలసిన అంశం ఏంటి అంటే కనుక సాధ్యమైనంత వరకు కూడా ఇరుగు పొరుగు వారితో మనం మధ్య మార్గంగా అంటే న్యూట్రల్గా వెళ్ళిపోవటం అనేది అవసరం. అలాగే భర్త వైపు బంధువులు లేదా భార్య వైపు బంధువులు అంటే జీవిత భాగస్వామి వైపు ఉండే బంధువుల పరంగా కొంత నష్టాలు కానీ లేదా వారి వల్ల ఏదైనా సరే మాట పడవలసిన పరిస్థితులు కానీ ఎదురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కనుక వారితో సంబంధించిన వ్యవహారాలు మీకు ఏదైనా పడినప్పుడు ఆయా విషయాల్లో మాత్రం ఎంతో కొంత జాగ్రత్త తీసుకోండి. మిగతా అన్ని విషయాలు కూడా మీరు ఆశించినట్టుగానే జరిగిపోవటం అనేది అయితే ఉంటుంది.